తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరగడం ఎంతో సంతోషకరమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఉభయ రాష్ట్రాల కమిటీలు ఏర్పాటు కావడం సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని చెప్పారు. ఈ చర్చల పట్ల ఇటు వైసీపీ అటు బీఆర్ఎస్ రెండు పార్టీలు సెంటిమెంట్ను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు అని చెప్పారు ఆయన. వీటన్నిటికీ దూరంగా ఉండి సానుకూల వాతావరణంలో చర్చలు జరగాలి అని అంటున్న నారాయణతో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఉన్నారు. అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ అంశం గురించి, అలాగే రాష్ట్రం కేంద్రంలో ప్రధాని మోడీ సాగిస్తున్న వ్యవహారం గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పరిస్థితి ఎలా ఉందనేది కూడా సార్ ముఖ్యంగా చెప్పండి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ అంశం ప్రధానంగా కూడా వార్తలు నిలుస్తూ ఉంది. ఈ భేటీ జరగడం ఎలా చూస్తారు సార్? ఇది శుభసూచకంగానే మేము చూస్తున్నాం. ఎందుకంటే భౌగోళికంగా తెలంగాణ విడిపోయింది తప్ప తెలుగు మాట్లాడే ప్రజానీకం మీద వైషమ్యాలు లేవు. కొంతమంది సెంటిమెంట్ ఉపయోగించుకున్న వైషమ్యం కల్పించినది తప్ప అది ఇంకొకటి కాదు. కాబట్టి రెండు రాష్ట్రాల యొక్క సమస్యలు సుదీర్ఘకాలం కలిసినాయి కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య మొదలుకొని, బార్డర్ సమస్య మొదలుకొని, ఆస్తి పాస్తుల విషయం కూడా పెండింగ్ ఉన్నాయి. గతంలో అటు జగన్మోహన్ రెడ్డి అటు కేసీఆర్ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఏ పరిష్కారం చేయకుండా నీ జోలికి నేను రాను, నా జోలికి రావు, నీకు నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు నాకు సపోర్ట్ చెప్పి అట్లా ఒత్తిడి పడుకున్నారు. కేంద్రంలో మోడీని కూడా గట్టి అడలేకపోయాడు. ఆ విధంగా పెండింగ్ ఓడిపోయాయి. ఇప్పుడు జాతీయ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ స్థాయిలో పరిసరాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇద్దరికి ఏమైనా సెంటిమెంట్స్ లేవు. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడే అవకాశం ఉంది. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే అన్ని పరిష్కారాలు అవుతాయి. అక్రాస్ ది టేబుల్ పరిష్కారం కానీ ఏది ఉండదండి, అది పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రకారం వాళ్ళు మేము మొదటి బిల్డింగ్ వేసుకున్నారు, సానుకూలంగా ఉంది. అయితే టెక్నికల్ సమస్యలు చాలా ఉంటాయి, అది రాజకీయంగా పరిష్కారం కావు. ఆ ప్రకారం కొన్ని కమిటీలు వేస్తారు. ఆ కమిటీలు చర్చించి మళ్ళీ అంతిమంగా మన రాజకీయ పార్టీ సమస్య పాలసీగా ఇద్దరు కలిసి మాట్లాడాల్సిందే. ఇది ఒక విధంగా శుభ ప్రారంభం అనుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ గురించి ఇటు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ ఇటు వైసీపీ కూడా మరోసారి సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అటు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇది భేటీ ఆంధ్రప్రదేశ్కు ఆస్తులు సమకూరుస్తున్నట్టు రేవంత్ రెడ్డి తొత్తుగా మారాడు సిబిఎన్కి చంద్రబాబు కంటూ కూడా బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఇటు వైసీపీ నేతలు కూడా అదేవిధంగా ఆరోపిస్తున్నారు. టీటీడీలో భాగం పడుతున్నారు, లేదా సముద్ర తీర ప్రాంతంలో భాగం పడుతున్నారంటూ కూడా ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు చేటు చేకూరుస్తాయంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. వాటిపై చెప్తారు సార్? గుంట కింద నక్కల్లాగా అక్కడ కేసీఆర్ ఇక్కడ జగన్మోహన్ ఉంటే ఏ లాభం? మీరు 5 ఏళ్ళు పరిపాలించారు, ఆయన 10 ఏళ్ళు పరిపాలించాడు. ఎందుకు పరిష్కారం చేయలేకపోయారు? మీరు చేయలేకపోయారు కదా. ఇప్పుడు పరిష్కారం తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు సెంటిమెంట్ రచ్చుకోవడం ఏంటి? అసలు వాడు ఇంకా డెసిషన్ తీసుకోలే. ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగితే మాట్లాడచ్చు, లేదా అందరికి అన్యాయం జరిగితే మాట్లాడచ్చు. చర్చలు ప్రారంభంగా వాహనం మాట్లాడారంటే అర్థం ఉద్దేశపూర్వకంగా చెడగొట్టడానికి సెంటిమెంట్ రెచ్చగొట్టి వాతావరణ చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు. దానికి చంద్రబాబు కానీ రేవంత్ రెడ్డి కానీ భయపడాల్సిన అవసరం అనిపిస్తుంది. నేను వాళ్ళకి రేవంత్ రెడ్డి పరంగా ఎలా ఉందంటే తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతీయ పార్టీ గత 10 ఏళ్ళుగా వాళ్ళు చేసిన అనేక రిపేర్ కేసులు ఉన్నాయి. అవన్నీ పరిష్కారం చేసుకోవడం టైం పడుతుంది. మనం ఫైన్ మైన్ సాధ్యం కాదు. ఆ దశలో పైన సాగిస్తున్నారు. చూద్దాం, జయప్రద కావాలని కోరుతున్నాం. నిరుద్యోగులు నేను రెచ్చగొట్టి నిన్న మొన్న ధర్నాలు కూడా భారీ ఎత్తున చూసాం. మనము టీజీపీఎస్సీ కార్యాలయం మీద కూడా ధర్నాలు వహించారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ కూడా కేటీఆర్ హరీష్ రావు ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ఉన్నారు. నిజమే. ఇప్పుడు ఒక ప్రభుత్వంలో కొన్ని వైఫల్యాలు జరగచ్చు, లేదా కొన్ని ఆలస్యం కావచ్చు. అంతలో మాత్రాన్ని ఇది గవర్నమెంట్ పడిపోవాలనిపిస్తుంది కోవడం అంటే అది దురుద్దేశం, పొలిటికల్ మోటివేషన్. రాజకీయ దురుద్దేశంతో పోరాటం సాగించే దీర్ఘకాలంలో పరిష్కారం కానీ పరిష్కార అంశాలు కూడా పరిష్కారం అవకాశం ఉంది. కాబట్టి వీటిపై ఖచ్చితంగా కూడా చర్చ జరగాలి అంటూ కూడా సిపిఐ నారాయణ ఆశ